ఉన్నది మనకందరికీ కూడా జీవంతో సమానం. ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో ఏదో ఒక రోజు మనము కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తాం. ఇది నిరీక్షణ. ప్రపంచంలో ఎవరికీ లేని నిరీక్షణ క్రీస్తును అంగీకరించిన వారికి ప్రభు అనుగ్రహించినాడు. అదే తిరిగి లేవుట. చేత అక్షేతను ధరించుకుంటుంది. భూమి మీద పడినటువంటి విత్తనం చనిపోయి ఏ విధంగా అయితే మరలా బ్రతుకుతుందో మనందరి జీవితాలకు కూడా ఈ 60-70 ఆయుష్కాల పరిమితి ఇది కొంతకాలమే. అయితే యుగములు ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి ఇవ్వాలనే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందుకని మనము సంతోషంగా పాడుకున్నాం పాట. చేయి పట్టి మనం పాడడం కనుక ఈ దినమున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ప్రతి సంవత్సరంలో నేర్చుకునేదే. మరలా ఇప్పుడు కూడా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ప్రతి సంవత్సరం మనం విన్నట్లు విని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మనం నూతనపరచవచ్చు ఉంటే దేవుడికి ఎంతో సంతోషం, ఆయనకి ఎంతో ఆనందం మన దేవుడి వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క పునరుద్ధారణాన్ని మనము కూడా ప్రేమతో సంతోషంగా మనము ఆనందంతో మనం దాన్ని ఆస్వాదిస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి మనం 20 వచనాల వరకు ధ్యానించుకోవాలి వాస్తవంగా. కానీ దేవుని దాసులు మరి యెహోషువ గారు ఉన్నారు. వారి దయదాచి మనకు 15 నిమిషాలే ఇచ్చినారు. కాబట్టి క్లుప్తంగా మనం చదువుకున్న దాన్ని లోతుగా మనం ఆలోచన చేసి ముగించుకోవడానికి ఇష్టపడదాం. మొదటి నుంచి 6 వచనాల వరకు మనం ముందుగా చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. అప్పుడు దుఃఖమును కలిగాను. ఆ దూత స్వరూపము తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచున్నాడు. ప్రభు పండుకున్న స్థలం చూసి త్వరగా వెళ్ళి దేవుడు వాక్యంలో రాసినటువంటి మాట ఏంటంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత, అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా ఇశ్రాయేలు యూదులను పడినటువంటి వారు, యాకోబు సంతతి అయినటువంటి వారు 12 గోత్రికుల వారికి విశ్రాంతి దినం శనివారాన్ని ప్రభు వారికి అనుగ్రహించారు. ఈ ఆదివారం మనం విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరిస్తున్నామంటే ఇది పునరుత్థాన దినంగా మనం దీన్ని ఆచరిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు లేచుట, అలాగే పెద్దలను కూడా వారు ప్రతి ఆదివారం కూడుకునడం ద్వారా విశ్రాంతి దినములకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ దినంగా ఈ పునరుత్థాన దినాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. విశ్రాంతి దినములు గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మరియా కొంతమంది స్త్రీలు వారు సమాధి దగ్గరికి చూడాలని వారు వెళ్ళారు. అయితే 2వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రభుదూత పరలోకము నుండి వచ్చి రాయి వర్లించి దాని మీద కూర్చొని ఉండేను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను బ్రతుకున్నటువంటి దినాలలో ఈ దేవాలయం పడగొట్టండి, నేను దాన్ని 3 దినములే తిరిగి లేపెదనని చెప్పాను. అనగా తన శరీరమైన దేవాలయం గురించి ఈ మాట చెప్పాను అని శిష్యుల తర్వాత దాన్ని ఆలోచన చేసుకోగలిగినారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సూచనను కూడా ఆయన తెలియజేశాడు. యోనా ఎలాగో రాత్రి పగలు భూగర్భంలో ఉండగా
మనుష్య కుమారుడు కూడా 3 రాత్రులు పగలు భూగర్భంలో ఉండనని తన శిష్యులకు అలాగే సూచన అడిగేవారికి కూడా ఆయన తెలియజెప్పినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరొక చోట రూపాంతరము కొండపైన కూడా ఆయన ఇదే మాటనే మనకు తెలియజేశాడు. నేను పునరుద్ధానం అయ్యేంత వరకు కూడా ఈ మాటలను ఎవరితోనూ నా మహిమ గురించి కానీ ఇక్కడ మీరు చూసినటువంటి సూచక్రియలు కూడా ఎవరితోనూ చెప్పవద్దని ఆయన క్లియర్గా మాట్లాడాడు. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతాడు, ఆయన తిరిగి లేస్తాడు. ఆయన క్లారిటీగా అన్నీ తన శిష్యులకు కూడా ఆయన తెలియజేశాడు. అయినప్పటికీ కూడా వారు యేసుక్రీస్తు పడినటువంటి బాధ, శ్రమలు, ఆయన గెస్తమైన తోటనే ఆయన ఏడ్చినటువంటి వేదన, రోదన ఇవన్నీ కూడా తలుచుకొని వారవన్నీ కూడా మరచిపోయినటువంటి వారుగా మనకు కనిపిస్తున్నారు. అయితే వీళ్ళైతే స్త్రీలైతే వారు సమాజం దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. వారు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక పెద్ద రాయి పొరలించబడింది. అయితే వీళ్ళు అనుకున్నారు, అంటే వీళ్ళ స్త్రీలకు ఉన్నటువంటి ఆలోచన వారి మధ్యలో ఏదైతే అది మాట్లాడటం వారికి అలవాటు. కాబట్టి వారు ఏమనుకున్నారంటే ఎవరో దొరికించినారు అనే ఉద్దేశం కలిగి ఉన్నారు. కానీ ప్రభు లేచినాడు, దేవదూత దొరికించింది అనే ఉద్దేశం మాత్రం వాళ్ళకి లేనట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 53 వచనం వరకు కూడా రాయబడినట్టుగా మనకు కనిపిస్తుంది. చదివే పని లేదు, మనకు సమయం కొంచెమే కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానమైన తరువాత దూత వచ్చింది, దూత పరలోకము నుంచి వచ్చింది, రాయి పొరలించింది, దాని మీద కూర్చుంది. అప్పుడు మహాభూకంపము కలిగింది. మనము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు కూడా భూకంపాన్ని చూస్తాం, తిరిగి లేచినప్పుడు కూడా భూకంపాన్ని చూస్తాం. దీన్ని మహాభూకంపము అని పోల్చబడింది. నిజంగా చరిత్రలోన ఇవి నిలిచిపోయే విధంగా కనిపిస్తున్నాయి. చూడండి, చరిత్రకారులు ఎప్పుడైనా సరే భూకంపం వచ్చిందన్నా అవన్నీ కూడా లిఖిత పూర్వకంగా వారు రాస్తారు. ఎందుకంటే అవన్నీ కూడా భావి తరాల వారికి, వచ్చే తరాల వారికి కూడా తెలిసే విధంగా ఉండాలని చెప్పి అవి రాయబడ్డాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆ మాటలు రాయబడ్డాయి. భూకంపము కలిగింది, మహాభయంకరమైనటువంటి భూకంపం. భూకంపం కలగగా 3వ వచనంలో ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండను. ఎందుకు అంటే 104వ కీర్తన 4వ వచనంలో ఈ మాట రాయబడింది. తన దూతను ఏం చేస్తున్నాడట? వాయువులుగాను, అగ్ని జ్వాలలుగాను, పరిచారికులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. కాబట్టి దూతను వాయువులుగాను, అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు. కాబట్టి ఆ దూత మెరుపు వలె ఉండెను అనే మాట ఇక్కడ రాయబడింది. తన స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండదు. కాబట్టి మనుషులు ఏం చేసినారంటే భయపడ్డారు. 4వ వచనంలో మాట్లాడే అతనికి భయపడటం వలన కాములు వాడు వనికి చచ్చిన వారు వలె, దూత కనిపిస్తే మనుషులు చచ్చిన వారు వలె పడిపోయారంటే మరి దేవుడు కనిపిస్తే